శుభోదయం అండి అందరికీ. వెల్కమ్ టు భువన క్రియేషన్స్ 2015. ఇవాళ మీరు చూడబోతున్న రెసిపీ స్వీట్ అండి. కొబ్బరి బెల్లంతో కలిపి ఒక స్వీట్ చేస్తున్నాను. కొబ్బరి లౌజ్ అంటారండి. కొబ్బరి బెల్లంతో నేనైతే కొబ్బరి చిప్పలు 5 తీసుకున్నాను. 5 కొబ్బరి చిప్పలకి 3/4 కేజీ బెల్లం. ఇది ఒక్కొక్కటి 1/2 కేజీ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి మూడు తీసుకున్నాను, అంటే 3/4 కేజీ అనమాట. 3/4 కేజీ బెల్లము అండ్ 5 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. మిగతా ప్రాసెస్ నేను ఇప్పుడు చూపిస్తాను, దాంతో ఎలా స్వీట్ చేసుకోవాలనేది. కొబ్బరి చిప్పల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. 5 కొబ్బరి చిప్పలు చూపించాను కదా ఇందాక, ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ వేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరినంతా ముక్కలు అనేది బాగా మెదగాలండి. చూస్తున్నారు కదా, వీడియోలో ఏమీ కనిపించట్లేదు ముక్కలు. ఇలా మిక్సీ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లాన్ని నల్లగొట్టుకోవాలండి. బెల్లాన్ని నల్లగొట్టుకున్నాం కదండి. నల్లగొట్టుకున్న బెల్లాన్ని, కొబ్బరిని మనము స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి కానీ గిన్నె, రాతిండి గిన్నె ఏదైనా పెట్టుకొని రెండింటిని కలిపి, చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా రెండింటిని కలిపి ఆ కళాయిలోకి వేసుకోవాలి. కొన్ని వాటర్, ఒక చిన్న గ్లాస్ తోటి కొన్ని వాటర్ యాడ్ చేసిందండి మమ్మీ. ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉండాలండి. స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండండి. బెల్లం అంతా కరగాలి పూర్తిగా. బెల్లం కరిగి అది దగ్గరికి రావాలండి. ఆ బెల్లం పాకం అనేది ఆ కొబ్బరితో ఉడికిన తర్వాత దగ్గరగా అవుతుంది. నేను చూపిస్తాను ఎలా వస్తుందో. చూస్తున్నారు కదా, మంట అనేది మాత్రం సిమ్లోనే పెట్టుకోండి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. చూస్తున్నారు కదండి, బెల్లం అనేది కరుగుతుంది. ఇందాక చాలా పెద్ద పెద్ద గడ్డలాగా ఉంది కదా, ఇప్పుడు కరుగుతుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. అది ఉడుకుతుంది చూడండి, పాకంలాగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, బెల్లం అనేది కరిగింది, ఇలా ఉడుకుతుంది. ఇది దగ్గరికి రావాలండి బాగా. నేను చూపిస్తాను ఎలా వస్తే మనకి చెక్క వస్తుంది అనేది నేను చూపిస్తాను. ఇప్పుడైతే ఉడుకుతుంది, బాగా దగ్గరికి రావాలి. చూస్తున్నారు కదండి, ఇలా కలుపుతూనే ఉండాలి. పాకం అనేది కొంచెం దగ్గర పడుతుంది, కానీ ఇంకా రావాలి. చూపిస్తాను నేను మీకు అది ఎలానో. చూస్తున్నారు కదండి, బాగా దగ్గరికి అయింది. ఇంకొక 5 మినిట్స్ ఉంచేద్దాము. ఉంచిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. బాగా దగ్గరికి అయింది చూడండి, ఒకసారి వీడియోలో చూపిస్తున్నాను కదా. చూస్తున్నారు కండి, ఇలా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి చూడండి. నేను ముందుగా ప్లేట్కి ఆయిల్ రాసి పెట్టుకున్నాను. ఆయిల్ అయినా రాయొచ్చు, నెయ్యి ఉంటే నెయ్యి రాసేసుకోండి, ఎందుకంటే ఆ చెక్క అనేది మనకి తొందరగా వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత ఆఫ్ చేసుకొని ఇలా నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకుంటున్నానండి.
వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. మీకు చేత్తో అనలేను అనుకుంటే గంటెతో అయినా అనుకోవచ్చండి, చెక్కలాగా వస్తుంది. వీడియోలో చూపించిన విధంగా గంటెతోటి స్ప్రెడ్ చేసుకోండి దాన్ని, పాకాన్ని. ఇంకొక చిన్న విషయం అండి, కొబ్బరిలో పీచు పదార్థం అనేది ఉంటుంది. కొబ్బరి తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో నేను ఇంకా బెల్లం యాడ్ చేశాను. బెల్లం తినడం వల్ల కూడా ఐరన్ అనేది బాగా, రక్తం లేని వాళ్ళకి బెల్లం తినండి అని చెప్తుంటారు కదా. సో ఈ స్వీట్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలా స్ప్రెడ్ చేసుకొని ఎమ్మటే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఎందుకంటే గట్టిగా అయిపోతే మళ్ళీ ఇలా బిల్లల్లాగా రాదు కదా. అలా ప్లేట్లోకి స్ప్రెడ్ చేసుకోగానే కట్ చేసుకోండి. ఒక 2 అవర్స్ బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఆ బిళ్ళల్ని మనము తీసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి. 1 మంత్ వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. చూడండి, 2 అవర్స్ తర్వాత ఇలా వస్తుంది, చెక్కలాగా వస్తుంది. చూడండి ఎలా వచ్చిందో. దీన్ని ఇలా బిల్లలుగా తీసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. అంతే, ఎంతో ఆరోగ్యకరమైన, రుచికరమైన కొబ్బరి లౌజ్ రెడీ అండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.